అందరికీ నమస్కారం. టెర్రరిస్ట్ యాసిన్ మాలిక్ పేల్చినటువంటి అఫిడవిట్ బాంబ్ టెర్రరిస్ట్కి పీఎం థ్యాంక్స్ చెప్పారా? ఏ పీఎం చెప్పారు? ఇలా యాసిన్ మాలిక్ కొన్ని క్లెయిమ్స్ చేశాడు. అవి సంచలనంగా మారాయి. ఈ టెర్రరిస్టు త్వరలో మరణశిక్ష పడబోతున్నటువంటి టెర్రరిస్టు. సో ఆ మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న ఎత్తులు జిత్తుల మారి వేషాలా, లేకపోతే చచ్చిపోయే ముందన్నా సరే నిజాలు చెప్పాలనుకుంటున్నాడా, లేకపోతే తనతో పాటు మరి కొంతమందిని పట్టుకెళ్ళిపోవాలనుకుంటున్నాడా? ఏదేమైనప్పటికీ కూడా మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ యాసిన్ మాలిక్. సో ప్రస్తుతం ఇతను కోర్టు ముందు చెప్పినటువంటి కొన్ని అంశాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్, ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న టెర్రరిస్ట్ యాసిన్ మాలిక్ 2025 ఆగస్టు 25న ఢిల్లీ హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో షాకింగ్ విషయాల్ని బయటపెట్టాడు. 2006లో పాకిస్తాన్లో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు మరియు 26/11 ముంబై దాడి మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్తో తను మీటింగ్ ఏర్పాటు చేసి కలవడంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా తనకు ధన్యవాదాలు తెలియజేశారు అని చెప్పాడు. ఈ మీటింగ్ తన సొంత కోరికతో కాకుండా భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారుల అభ్యర్థన మేరకు భారత్ పాక్ బ్యాక్ ఛానల్ పీస్ ప్రాసెస్లో భాగంగా జరిగింది అనేది మాలిక్ తన వాదనల్లో భాగంగా తెలియజేశాడు. మాలిక్ పొందుపరిచిన ఈ సంచలన విషయం ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ భారత రక్షణ విదేశాంగ చరిత్రలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఏంటా మీటింగ్, ఐబీ అభ్యర్థన ఏమిటి అనే విషయానికి వస్తే 2005 కాశ్మీర్లో భూకంపం తర్వాత 2006లో పాకిస్తాన్కు రిలీఫ్ వర్క్ కోసం అని చెప్పి మాలిక్ వెళ్ళిన తర్వాత ఐబీ స్పెషల్ డైరెక్టర్ వికే జోషి ఢిల్లీలో కలిసి పాక్ రాజకీయ నాయకులతో పాటుగా టెర్రర్ గ్రూపు లీడర్లతో, ముఖ్యంగా హఫీజ్ సయీద్తో మాట్లాడాలని అభ్యర్థించినట్లుగా మాలిక్ తన అఫిడవిట్లో పేర్కొన్నాడు. పాక్తో చర్చలు అర్థవంతంగా ఉండాలి అంటే టెర్రరిస్టు నాయకులను కూడా చర్చల్లో చేర్చాలని ఐబీ అధికారులు తనకు చెప్పారని, అలాగే యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ సభ్యులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లుగా మాలిక్ చెప్పుకొచ్చాడు. ఈ మీటింగ్ వల్ల మాలిక్ను నాన్ వైలెంట్ మూమెంట్ ఫాదర్గా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రశంసించారని, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రశంసించారని, ఒక ఫోటోపై రాసిన మెసేజ్లో కూడా ఇది పేర్కొన్నారని మాలిక్ తన అఫిడవిట్లో చెప్పారు. జిహాద్ గ్రూప్స్కి ఇతగాడు శాంతి సందేశం ఇచ్చాడట. ఇది మాలిక్ వాదన. అతడు అఫిడవిట్లో చెప్పిన దాని ప్రకారం హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో జిహాద్ గ్రూప్స్ని పెద్ద ఎత్తులో సమీకరించి ఆ మీటింగ్లో మాలిక్కు మాట్లాడే అవకాశం కల్పించాడట. అదే సభలో మాలిక్ టెర్రరిస్టులు హింస వదిలి శాంతికి ఒప్పుకోవాలని పిలుపునిచ్చాడు అని చెప్తున్నాడు. ఈయన ఏంటి, ఇతను ఒక టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళంట మనం ఆయుధాలు వదిలేయాలి, ఉన్మాదాన్ని వదిలేయాలి, శాంతియుతంగా ఉండాలని ఈయన పిలుపునిచ్చాడంట. వినడానికి విల్లింగ్గా ఉంటే వెనకటికి ఎవడో ఏదో చెప్పాడంట. ఇలా ఈ మీటింగ్కు భారత్ పాక్ శాంతి చర్చలకు ముఖ్యం అని మాలిక్ చెప్పాడు. కానీ తర్వాత కొన్ని రోజులకు అదే విషయాన్ని తన మాటలు వక్రీకరించారు అని చెప్పేసి ఆరోపణ చేశాడు. హఫీజ్ సయ్యద్తో చేసినటువంటి షేక్ హ్యాండ్స్ ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. మాలిక్ దీన్ని శాంతి చర్చలుగా వివరించాడు. ఒక టెర్రరిస్ట్ ఇంకో టెర్రరిస్ట్కి షేక్ హ్యాండ్ ఇస్తే ఇద్దరు టెర్రరిస్టులు ఒకటవ్వడం అవుతుంది తప్ప అది శాంతి చర్చలు ఎలా అవుతాయి? అదే మరి. ఆ తర్వాత జేకేఎల్ఎఫ్ ఎల్ఈటీ గ్రూప్స్ మధ్య డైలాగ్స్కు ఇది దారి తీసిందని, కానీ ఇప్పుడు మాత్రం టెర్రర్ ఫండింగ్ ఆరోపణల కేసులో తనను జైల్లో పెట్టారని వాదిస్తూ ఉన్నాడు. పాక్ ట్రిప్ తర్వాత ఢిల్లీ తిరిగి వచ్చినటువంటి మాలిక్ మాజీ ఎన్ఎస్ఏ చీఫ్ ఎంకే నారాయణన్ సమక్షంలో మన్మోహన్ సింగ్ని కలిశాడట. అక్కడ తన పాక్లో జరిగిన మీటింగ్లో వివరాలన్నింటినీ కూడా అప్డేట్ చేశాడట. అందుకు పీఎం తనకు కృతజ్ఞత వ్యక్తం చేశారు అని చెప్పి అఫిడవిట్లో మాలిక్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనను మన్మోహన్ సింగ్ కశ్మీర్లో నాన్ వైలెంట్ మూమెంట్ ఫాదర్గా ప్రశంసించారు అని చెప్పాడనమాట. కానీ ఈ మాలిక్ బ్యాక్గ్రౌండ్ మొత్తం రక్తపాత చరిత్ర విషయానికి వస్తే జేకేఎల్ఎఫ్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ యాసిన్ మాలిక్ 1990లో శ్రీనగర్లో 4 మంది ఐఏఎఫ్ ఆఫీసర్లను చంపినటువంటి కేసు, ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూతురు రుబయ్యా సయీద్ అపహరణ, అలాగే కశ్మీర్ పండిట్లపై దాడులు, మారణహోమం, ఈ అన్నింటిపై కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ టెర్రర్ ఫండింగ్ కేసులో మాలిక్, హఫీజ్ సయీద్, సలాహుద్దీన్, షబీర్ షాలు కలిసి పాక్ టెర్రర్ గ్రూప్స్తో కుట్ర చేసి కశ్మీర్లో అశాంతి రేపారు అని చెప్పి దర్యాప్తు చేస్తోంది. మాలిక్ మాత్రం శాంతి కోసం పనిచేశాను, ఇవన్నీ రాజకీయ కుట్రలు అని చెబుతూనే ఉన్నాడు. కానీ యూఏపీఏ ట్రైబ్యునల్
జేకేఎల్ఎఫ్పై నిషేధాన్ని కొనసాగిస్తూ వేర్పాటువాద ఉగ్రవాదానికి సహనం ఎక్కడి నుంచి వస్తుంది, సహనం ఉండదని స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఈ మలిక్ అఫిడవిట్ వెలుగులోకి రాగానే బీజేపీ నేతలు మండిపడుతున్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని దేశ భద్రతను బలి చేసినదని ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీ ఐటీ హెడ్ అమిత్ మాలవీయ కూడా దీనిపైన పదునైన ట్వీట్లు చేశారు. మాలిక్ అఫిడవిట్ భారత్ పాక్ శాంతి చర్చల్లో టెర్రర్ నీడను బయటపెట్టింది. హఫీజ్ సయ్యద్ జిహాద్ కౌన్సిల్ వరకు వెళ్ళినటువంటి ఈ చర్చలు దేశ రాజకీయాల్లో మళ్ళీ తుఫాను సృష్టిస్తూ ఉన్నాయి. మాలిక్ తనను శాంతికర్తగా చూపించుకోవాలనుకున్నా అతని హింసాత్మక గతం ఈ అఫిడవిట్తో కలిపి మరింత పెద్ద వివాదానికి దారితీస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం కోర్టు, రాజకీయాలు, మీడియా ప్రతి ప్లాట్ఫామ్లో ఒక హాట్ టాపిక్గా మారింది. కశ్మీరీ పండిట్ల మారణకాండకు ప్రత్యక్ష బాధ్యుడైన యాసిన్ మాలిక్ లాంటి కిరాతక ఉగ్రవాదితో హఫీజ్ సయ్యద్ ఎదుట చర్చలు జరపమని ఐబీ వంటి జాతీయ భద్రతా సంస్థలనే వాడి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నెట్టడం భారతదేశానికి చేసిన అతిపెద్ద విశ్వాసఘాతుకం. అమాయకుల రక్తంతో చేతులు కడుక్కున్న వారిని శాంతిదూతలుగా ముస్తాబు చేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే కృతజ్ఞతలు తెలిపి సత్కరించడం దేశాన్ని తాత్కాలిక రాజకీయ లాభాల కోసం ఉగ్రవాదుల పాదాల దగ్గర వంగపెట్టిన ఘోర తప్పిదం. కేవలం తప్పిదం మాత్రమే కాదు, దేశ సార్వభౌమత్వాన్ని బలి చేసిన పాపం. కశ్మీరీ పండిట్లు నరమేధంలో ప్రాణాలు కోల్పోతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం ఆ మారణకాండకే ప్రధాన నాయకుడైన మాలిక్తో రహస్య చర్చలు జరిపి అతన్ని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించింది. దేశాన్ని రక్తపాతం చేసిన ఉగ్రవాదులకు తెరకట్టిన వేదిక. అప్పటి పాలకులు నిజానికి తీవ్రవాదం వెన్నుదన్నుగా నిలిచారని ఈ అఫిడవిట్ మళ్ళీ నిరూపిస్తోంది. అంతేకాకుండా యాసిన్ మాలిక్ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మరికొన్ని కీలక అంశాలు ఉన్నాయి. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2000-2001 రంజాన్ సమయంలో కాల్పుల విరమణకు తన సహకారాన్ని తీసుకున్నారని మాలిక్ చెప్పాడు. అప్పటి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా, నిఘా విభాగ డైరెక్టర్ శ్యామల్ దత్తా, అజిత్ దోబల్ తదితరులు కశ్మీర్ సమస్యపై తనతో చర్చించారు అని చెప్పి మాలిక్ పేర్కొన్నాడు. శాంతి చర్చల కోసం అప్పటి ప్రధాని వాజ్పేయి, హోంమంత్రి అడ్వానీ మద్దతుతోనే తనకు జీవితంలో మొదటిసారి పాస్పోర్ట్ వచ్చింది. దాంతో అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ తదితర దేశాల్లో తిరిగి సంప్రదింపుల ద్వారా కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనే యత్నం చేశాను అని చెప్పేసి యాసిన్ మాలిక్ తెలిపాడు. కేవలం ఇక్కడ కాంగ్రెస్నే కాదు, ఈవెన్ బీజేపీ సంబంధించిన నాయకుల్ని, అజిత్ దోబల్ని కూడా అఫిడవిట్లో ఇన్వాల్వ్ చేశాడు. హిందూ మఠాధిపతులైనటువంటి ఇద్దరు శంకరాచార్యులు శ్రీనగర్లోని తన నివాసంలో పలుసార్లు కలిసినట్లుగా మాలిక్ తెలిపారు. ఒకసారి విలేకరుల సమావేశంలోనూ తనతో కలిసి వారు పాల్గొన్నారని పేర్కొన్నారు. 2011లో ఆర్ఎస్ఎస్ నేతలు ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో 5 గంటల పాటు తనతో చర్చలు జరిపారని మాలిక్ చెప్పినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి విషయాలు. ఇలా తనకి మరణశిక్ష పడబోతున్న తరుణంలో ఇన్ని రకాలైనటువంటి కొత్త పాయింట్స్ని తీసుకొచ్చి తన యొక్క వాదనల్ని బలోపేతం చేసుకొని డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే ఇంకా కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నాడా? మొత్తంగా యాసిన్ మాలిక్ సమర్పించినటువంటి ఈ అఫిడవిట్లోని పాయింట్స్, అతని గత చరిత్ర ఇవన్నీ కలగలిపితే వాస్తవాలు ఏంటి అనేది మనకి తెలిసిపోయే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇంత మారణహోమానికి, ఇంత రక్తపాతానికి, ఇంత వేర్పాటువాద ఉగ్రవాదానికి కారకులైన వాళ్ళు ఈ దేశంలో హాయిగా బ్రతికేస్తూ ఉన్నారు. చట్టాల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ పట్టుకొని రాజకీయ నాయకులు కూడా ఒత్తాసు పలుకుతూ ఉన్నారు అనే దానికి కొట్టిపారేసే పరిస్థితులు అయితే లేవు అనేది స్పష్టమవుతోంది. మీరేమనుకుంటున్నారు? టెర్రరిస్ట్ యాసిన్ మాలిక్ చేసినటువంటి ఈ ఆరోపణల వెనుక వాస్తవాలు ఉన్నాయంటారా? మీ కోణంలో కామెంట్స్ని తెలియజేయండి. మరిన్ని అంశాల కోసం, విశ్లేషణలు, వార్తల కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.